రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని విమర్శించారు సిపిఐ మాసలైన రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోడు రైతులపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని కోరారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రంగారావు. నిన్న పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం సివై పుల్లయ్యని మన పార్టీ రియంబర్స్మెంట్ అనేటువంటి ప్రాసనంగా మారింది. ఈ రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు చదువు దూరం అవుతున్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది. అనేక కళాశాలలు మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా మరో పక్క ఉన్నటువంటి స్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం బకాయి లేదు, గత ప్రభుత్వం బకాయిలతో మాకు సంబంధం లేదంట. పోనీ ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వమైనా ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం లేదు. అంటే ప్రభుత్వాలు అంటే ఎవరి ప్రభుత్వాలు వాడేనా? గత ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఈ ప్రభుత్వం తీసుకోదా? లేదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఈ ప్రభుత్వం కట్టడం లేదా? మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని వచ్చే ప్రభుత్వం కట్టదా? ఇది కాబట్టి ఇదేదో ఎవరి స్వతంత్ర రాజ్యాలు వాళ్ళదైనట్టు, అదేవిధంగా ఎవరు రాజరికం వాళ్ళదైనట్టు వ్యవహరించేటువంటి పద్ధతి ప్రజల జీవితాలతోనే ఆడుకోవడం తప్ప నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూనుకునేటువంటిది కాదు. మన రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బకాయిలు విడుదల చేసి వాళ్ళు పూనుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగానే గోదావరి జలాలు కూడా ఇలా పాలేరు దాకా మళ్లించడానికి వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక చోట్ల పోడు భూముల మీద దౌర్జన్యాలు చేస్తూ పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక జిల్లాల్లో, ములుగు జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో అనేక జిల్లాల్లో ఫారెస్ట్ అధికారులు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు 7.5 లక్షల ఎకరాలకి పట్టా హక్కులు ఇవ్వాలా. పట్టా హక్కులు ఇవ్వకపోతే మన ప్రభుత్వం ఆదివాసుల నుంచి భూములు పొందుకుంటున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా వాటిని పట్టాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఐఎంఎల్ మాసలైన ఖమ్మం జిల్లా కమిటీ సిపిఐ పుల్లయ్యగా జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నది జిల్లా కమిటీకి ప్రత్యేక విప్లవాన్ని తెలియజేస్తున్నాను. మా పార్టీ సిపిఐఎంఎల్ మాసలైన నిరంతరం ప్రజా సమస్యలైనటువంటి ఆర్థిక, మహిళా, రైతు, వ్యవసాయ కూలీల సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో అనేక వందల మంది పోలీసు నిర్బంధానికి, కోట్లపై ఎన్కౌంటర్లో ప్రాణత్యాగం చేశారు. వారందరికీ మరోసారి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాము. మరిన్ని ప్రజా ఉద్యమాలు ఈ జిల్లాలో ఉన్న సమస్యల మీద నిర్మించడానికి మా పార్టీ కృషి చేస్తుంది. ఇట్లా మా పార్టీ నాయకత్వం, అదేవిధంగా ప్రెస్ మిత్రులు, మిగతా అన్ని వర్గాల వారు కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ మాసలైనకి సహకరించాలని చెప్పి ఈ ప్రెస్ తరఫున మేము అందరినీ కూడా కోరుతున్నాము. నేను కూడా నా శక్తి వంచన లేకుండా పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని నెరవేరుస్తా, అట్లా పార్టీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను.